అది ఎవరు వల్ల అయితే సామల్లనంటే బొట్టు దేవుని వల్లనంటే గడ్డ సామల్లనంటే బొట్టు గిట్టగల్ల ఏ స్వామి సాయం చేస్తారు? నామాల స్వామి అంటే బొట్టు అమ్మ అడ్డ బొట్టు అంటే గడ్డ అమ్మవారంటే బుధమ గిట్టగల్ల అమ్మవారు ఎవరి రూపంలో చేస్తారు? ఇరుగుదుగో గిట్టి రూపమైన జాతారు ఆధారమైన రూపమైన వారంటే గడ్డ నీకు అమ్మ తోడ పుట్టిన వారంటే గృహ పరసొత్తులంటే గడ్డ ఇక నన్న గడప ఆడవాళ్ళ మగవాళ్ళ ఆడవారంటే బొట్టు మగవారంటే గడ్డ గిట్టి గల్లసు చిన్నదా పెద్దదా? నీకన్నా చిన్నదంటే బొట్టు పెద్దంటే గడ్డ ఎత్తుతున్న గిట్టి గల్లసు అది గట్టి చేస్తుంటే అది గట్టి చేతది కాని అమ్మ చెడిపోదు అది మేలే చేతదయ్యా కుదురు లేకుండా నీకు మేలే చేతది ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు వచ్చిందా మా కాడికి? వచ్చిందంటే బొట్టు రాలేదంటే గడ్డ మీ కాడ వచ్చి మాట్లాడిందంటే బొట్టు లేదంటే గడ్డ ఎత్తుతున్నా. ఎప్పుడు వచ్చింది? ఇదిగో నాల నాడే వచ్చింది పెద్దది నాల నాడే బేమతోనే కుదురైన రోజుల నాడే కొంపట్టు అనుకున్న రోజుల నాడే వచ్చింది పోయింది. నాకు మీద జాతదో చేదవని నీ కడుపులో బాధగా ఉంది. ఇప్పుడు మీద జాతనని వచ్చింది. ఇంతవరకు చెడగొట్టింది చేదుకాయలు పోసింది. కుదురు లేదు నీతోనే ఉన్నది. ఇప్పుడు దేవుడు బుద్ధి పుట్టించారు కుదురు మీద నిలబెట్టారు కొంతతోనే రప్పించాడు ఇంటికి. అంత బాగానే ఉంటది మీకు ఇంకా చెడిపోదు. ఆమె సంతానం ఎంతమంది? ఇదిగో మాకు ఇంతమంది ఆమెకి ఎత్తగల్ల వాళ్ళు ఎంతమంది సాయం చేస్తారు నాకు? ఇదిగో ఇంతమంది సాయం చేస్తారు నీకు ఎత్తగల్ల సొత్తులు సాయం చేస్తారు కుదరైన వారు సాయం చేస్తారు కొంపట్టుని వద్దెక్కిస్తానంటారు. ఇదిగో వస్తుందంటే బొట్టు నీ ఇంటికి రావట్లేదంటే గడ్డ వస్తుందంటే బొట్టు ఇప్పుడు వస్తుందంటే బొట్టు రావట్లేదంటే గడ్డ వస్తుందంటే బొట్టు అది కుదుర మీద వస్తుంది. ఎక్కడుంది? ఇక్కడ ఉందా? ఎక్కడుంది? ఇదిగో గిట్టి మూలనుంది అమ్మ బిడ్డ తావనుంది కుదరైన గడ్డ నుండి కొంపట్టు వస్తుంది. ఇదిగో ఆధారమైన జీవి కోసం ఆదరించే సొత్తు కోసం ఏమవుతుంది? అమ్మ కన్నా